వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనము లాస్ట్ వీడియోలో పురాణాలకు సంబంధించి కొన్ని పురాణాల గురించి మనము క్విక్ రివిజన్ చేసుకుందాం. ఈ పురాణాలలో మిగిలిన పురాణాల గురించి మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్విక్ రివిజన్ చేసుకుందాం. సో బాగా గమనించినట్లయితే వాయు పురాణం. ఇక్కడ వాయు పురాణం వచ్చేసరికి అష్టాదశ మహాపురాణాలలో 4వ పురాణమే వాయు పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాయు పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క ఎడమ భుజంతో మనకు పోల్చినట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వాయు పురాణంలో గయా క్షేత్రం గురించి, అదేవిధంగా మనకు ప్రాణాయామం గురించి, అదేవిధంగా మన ఓంకారం గురించి ప్రస్తావన ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వాయు పురాణంలో వేడి ప్రస్తావన ఉందంటే మనకు గయా క్షేత్రం యొక్క ప్రస్తావన ఉంది. అదేవిధంగా ప్రాణాయామం గురించి, అదేవిధంగా మనకి ఇక్కడ ఓంకారం యొక్క ప్రయోజనాలు, అంటే మనం ఓంకారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా మనకు ఈ వాయు పురాణంలో మెన్షన్ చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే గయాకు వెళ్తారో గయా వెళ్ళి స్వామిని దర్శించి వచ్చినటువంటి పుత్రుని చూస్తే తల్లిదండ్రులకు అమితమైన ఆనందం కలుగుతుందని ఈ పురాణం చెప్తుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు వాయు పురాణంలో కథల కంటే ఎక్కువగా వివిధ ప్రాంతాల వర్ణాలే కనిపిస్తాయని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏ పురాణం తీసుకున్నా మనకేముంటాయి, కథలు ఉంటాయి. కానీ వాయు పురాణంలో వచ్చేసరికి మనకేముంటుంటే వివిధ ప్రాంతాల ప్రస్తావన ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు వాయు పురాణానికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వచ్చేసరికి శ్రీమద్ భాగవత పురాణం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు మహాపురాణాలలో 5వ పురాణం ఏంటిదంటే మనకు శ్రీమద్ భాగవత పురాణం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈ మహావిష్ణు యొక్క ఊరు, అంటే మనకు తొడలతో, అంటే మహావిష్ణు యొక్క తొడలతో కంపేర్ చేసినటువంటి పురాణం మనకు శ్రీమద్ భాగవత పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మొత్తం ఎన్ని ఉంటాయి, 12 స్కందాలు ఉంటాయి. మన ఎగ్జామినేషన్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 18 శ్లోకాలు. ఇక్కడ మనము భాగవతం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. భాగవతం ఏంటిదంటే ఒక పురాణం అండి. మొత్తం ఇక్కడ ఎన్ని స్కందాలు ఉంటాయంటే 12 స్కందాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎన్ని శ్లోకాలు ఉంటాయి, 18,000 శ్లోకాలు ఉంటాయని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఈ భాగవతానికి మరొక పేరు ఉందండి, అదే కల్పవృక్షము అంట. మనకు కల్పవృక్షానికి ఏ పురాణానికి మరొక పేరు అంటే మనకు భాగవత పురాణానికి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీన్ని సర్వ వేదాంత సారము అని కూడా అంటాం. అంటే మనకు ఇక్కడ భాగవత పురాణానికి గల మరొక పేర్లు ఏంటంటే కల్పవృక్షము మరియు సర్వ వేదాంత సారమని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు మోక్షం పొందడానికి ఉత్తమైనటువంటి మార్గం వచ్చేసరికి మన భక్తి మార్గం అని తెలుపుతున్నటువంటి పురాణమే మనకు శ్రీమద్ భాగవత పురాణం మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకున్న మరొక అంశం ఏంటంటే ఈ భాగవత పురాణాన్ని పరీక్షిత్ మహారాజుకు, అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి, అంటే చనిపోతున్నటువంటి పరీక్షిత్ మహారాజుకు ఎవరు ఉపదేశించారంటే మనకు వేదవ్యాసుడు కుమారుడైనటువంటి సుఖ మహర్షిని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వ్యక్తి మనకు బొమ్మర పోతను గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి, బొమ్మర పోతను వచ్చేసరికి మనకు ఈ భాగవతాన్ని తెలుగులోకి అనువదించినట్లుగా గుర్తుపెట్టి, ఇది మనకు భాగవత పురాణానికి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పురాణం ఏంటి మనకు నారద పురాణం. ఈ నారద పురాణం వచ్చేసరికి ఎవరు ఉపదేశించారంటే నారద మహాముని ఉపదేశించిన పురాణం కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చిందంటే నారద పురాణం అని పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది ఈ నారద పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క నాభి స్థానంతో పోల్చినట్లుగా గుర్తుపెట్టుకోవాలి. నారద, అదేవిధంగా నాభి, అంటే మనకు ఇక్కడ నారద పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క నాభితో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఇంకొక పాయింట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏంటంటే ఏ పురాణంలో మనకు దసరా గురించి ప్రస్తావన ఉంది అంటే మనకు ఏ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి, మనకు నారద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ దసరా పండుగ గురించి ప్రస్తావించిన పురాణం మనకి ఏంటంటే నారద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు నారద పురాణం సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ పురాణం ఏంటిది మనకు మార్కండేయ పురాణం. అంటే మనకి ఇక్కడ అష్టాదశ పురాణాలలో 7వ పురాణం వచ్చేసరికి మనకి ఏంటంటే మార్కండేయ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. మునులకు మార్కండేయ మహర్షి ఉపదేశించినటువంటి పురాణమే మార్కండేయ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నో పురాణం అండి, అష్టాదశ మహాపురాణంలో 7వ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే ఇక్కడ
కలియుగంలో సో మానవుల కోరికలన్నీ తీర్చే దేవత ఎవరు? మనకు దుర్గాదేవి సప్తసతి ఈ పురాణంలో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఏ పురాణంలో మనకు దుర్గాదేవి సప్తసతి గురించి ఉందంటే మనకి ఇక్కడ సో మార్కండేయ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ సో పతివ్రత అయినటువంటి శిరోమణి సో మాదాలస వృత్తాంతం కూడా సో ఇందులో కనిపిస్తున్న మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మహావిష్ణువుకు ఉన్నటువంటి 4 రూపాల ప్రస్తావన కూడా ఇందులో ఉందండి. అదే మనకు మహావిష్ణువుకు ఉన్నటువంటి 4 రూపాల ప్రస్తావన కూడా మనకు సో మార్కండేయ పురాణంలో మెన్షన్ చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. 4 రూపాలు అనేది వాసుదేవ రూపము, శేష రూపము, అదేవిధంగా సో ప్రద్యుమ్న రూపము, అదేవిధంగా అనిరుద్ధ రూపం. సో ఈ రూపాలన్నీ కూడా ఎవరి యొక్క రూపాలు? సో మహావిష్ణువు యొక్క సో 4 రూపాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మహావిష్ణువు యొక్క 4 రూపాల గురించి మనకు ఏ పురాణంలో సో ప్రస్తావించడం జరిగిందంటే మనకు సో అష్టాదశ పురాణాలలో 7వ పురాణం అయినటువంటి సో మార్కండేయ పురాణంలో మెన్షన్ చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ పురాణం అయితే మనకు అగ్ని పురాణం అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అగ్ని పురాణం వచ్చేసరికి అష్టాదశ పురాణాల్లో 8వ పురాణంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి చేసినటువంటి ఉపదేశం ఈ అగ్ని పురాణం. అంటే ఇక్కడ అగ్ని పురాణాన్ని ఎవరు చెప్తున్నారు, ఎవరు విన్నారు అంటే మనకు అగ్ని పురాణాన్ని చెప్పిన వ్యక్తి మనకి ఎవరంటే అగ్నిదేవుడిని గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి చెప్తున్నారు? వశిష్ఠ మహర్షి చెప్తున్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్ని పురాణము మహావిష్ణువు యొక్క ఎడమ పాదంగా చెప్పబడింది. అంటే మనకు సో మహావిష్ణువు యొక్క శరీర భాగాలలో ఎడమ పాదంతో మనకు ఈ అగ్ని పురాణం పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ అగ్ని పురాణంలో స్వప్న శాస్త్రం గురించి, అదేవిధంగా మనకు రత్న శాస్త్రం గురించి, అదేవిధంగా సాలగ్రామ శాస్త్రం గురించి వర్ణించినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ పురాణం అంటే మనకు భవిష్య పురాణం అండి. సో ఈ భవిష్య పురాణం వచ్చేసరికి మనకు ఇక్కడ భవిష్య పురాణం వచ్చేసరికి అష్టాదశ మహాపురాణంలో 9వ పురాణం మనకు భవిష్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మహావిష్ణువు యొక్క కుడి మోకాలతో పోల్చబడింది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మహావిష్ణువు యొక్క కుడి మోకాలతో పోల్చబడినటువంటి పురాణం మనకి ఏంటంటే మనకు భవిష్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్లో మనం అడగడానికి అవకాశం ఉంటే ఏంటంటే సూర్యదేవుని యొక్క వర్ణన గురించి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఏ పురాణంలో మనకు సూర్యదేవుని యొక్క వర్ణన గురించి ఉందంటే మనకు భవిష్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో బేతాల కథలు కూడా సో అంటే మనకు విక్రమ బేతాల కథలు కూడా సో మనకు ఈ పురాణంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ సో మనకు హిందూ వివాహ రకాలు మన గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మనకు హిందూ వివాహ రకాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. ఆ 8 గురించి మనకి ఇక్కడ భవిష్య పురాణంలో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలంటే మనకు భవిష్య పురాణం అనగానే సూర్యుని యొక్క వర్ణన గురించి, అదేవిధంగా మనకు సో ఇక్కడ అదేవిధంగా మనకు విక్రమ బేతాల కథల గురించి, అదేవిధంగా మనకు హిందూయిజంలో ఉన్నటువంటి వివాహ పద్ధతుల గురించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పురాణం ఏంటి? మనకు బ్రహ్మ వైవర్త పురాణం. అంటే మనకి ఇక్కడ అష్టాదశ పురాణంలో 10వ పురాణమే మనకేంటంటే మనకు బ్రహ్మ వైవర్త పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. సో వరాహస్వామికి శ్రీకృష్ణుడికి అంటే వరాహస్వామికి శ్రీకృష్ణుడికి సంబంధించిన విషయాలను సావర్ణి మనువు నారద మహర్షికి తెలియజేసిందే ఈ బ్రహ్మ వైవర్త పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఎవరు చెప్తున్నారంటే సావర్ణి మనువు నారద మహర్షికి ఎవరి గురించి చెప్తున్నాడు? వరాహస్వామి గురించి, అదేవిధంగా శ్రీకృష్ణు గురించి చెప్తున్నటువంటి పురాణం మనకేంటంటే బ్రహ్మ వైవర్త పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రహ్మ వైవర్త పురాణాన్ని మహావిష్ణు యొక్క ఎడమ మోకాలితో పోల్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అష్టాదశ మహాపురాణాలన్నింటినీ సారమే ఈ పురాణం. ఇక్కడ మనకు ఏ పురాణంలో మనకు అష్టాదశ పురాణాల గురించి వీటన్నిటి గురించి మహత్యము ఏ పురాణం ఉందంటే మనకి ఇక్కడ మనకి ఏది గుర్తుపెట్టుకోవాలి? మనకు బ్రహ్మ వైవర్త పురాణం. అంటే మనకు బ్రహ్మ వైవర్త పురాణంలో 18 పురాణాల గురించి ప్రస్తావన ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే. అదేవిధంగా మనకు వేదావతిని రావణి మనం చెప్పుకున్నాం. ఇక్కడ రామాయణం మొదలు పెట్టేటప్పుడు వేదావతిని ఎవరు మనకు ఇక్కడ బలాత్కారం చేసేది? రావణుడు. అందుకు రావణుని వధించడానికి ఈ వేదావతి మనకు సీతగా జన్మించిందని మన గతంలో చెప్పుకున్నాం. ఈ స్టోరీ గురించి కూడా మనకి ఎక్కడ ఉందంటే మనకి ఇక్కడ బ్రహ్మ వైవర్త పురాణంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పురాణం ఏంటి? మనకి ఇక్కడ లింగ పురాణము. ఈ
లింగ పురాణం వచ్చేసరికి మనకు మహావిష్ణువు యొక్క కుడి చీలమండతో పోల్చినట్టుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే 11,000 శ్లోకాలు ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో శివుని యొక్క అష్టవిధ మూర్తుల వర్ణన ప్రస్తావన ఉంది. అంటే మనకు శివుని యొక్క అష్టవిధ మూర్తుల ప్రస్తావన ఏ పురాణంలో ఉందంటే మనకి లింగ పురాణం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత అయింది. శివభక్తిని శివభక్తి మహిమను చాటు చెప్పినటువంటి శ్వేతుడు అనే ముని కథ కూడా ఈ పురాణం ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇక్కడ వ్యాసుడు తండ్రి ఎవరు మనకు పరాశరుడి. ఈ పరాశరుడు ఎలా పుట్టాడో కూడా మనకు ఈ లింగ పురాణం ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఇక్కడ లింగ పురాణం అనగానే మనకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే శివతత్వం అంటే మనకు శివతత్వాన్ని తెలుసుకునే వారికి ఈ పురాణం వచ్చేసరికి మనకి ఏంటిదంటే మనకి ఇక్కడ పవిత్రమైందని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ మనకు వైష్ణవులు అంటే మనకు వైష్ణవ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి పురాణం ఏమని చెప్పుకున్నాం, గతంలో విష్ణు పురాణం అని చెప్పుకున్నాం. అదేవిధంగా శివతత్వానికి అంటే శివతత్వం యొక్క శివతత్వం గురించి మనం తెలుసుకోవాలంటే మనకు ఈ లింగ పురాణం వచ్చేసరికి మనకు ప్రధాన ఆధారం అనే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పురాణం మనకు వరాహ పురాణము, చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ వరాహ పురాణం వచ్చేసరికి వరాహ అవతారం ఉన్నటువంటి మహావిష్ణువు ఎవరికి బోధించారు అంటే మనకు భూదేవికి చెప్పినటువంటి పురాణమే ఈ వరాహ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ వరాహ అవతారం ఎవరి యొక్క అవతారం అంటే మనకు మహావిష్ణు యొక్క దశావతారాల్లో ఒక అవతారం అంటే వరాహ అవతారము. ఈ వరాహ అవతారంలో ఉన్నప్పుడు మహావిష్ణువు భూదేవికి చెప్పినటువంటి పురాణమే మనకు ఈ వరాహ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇక్కడ మనకు మహావిష్ణు యొక్క అష్టమూర్తి తత్వము ఈ దీంట్లో పొందుపరచడంలో గుర్తుపెట్టుకోవాలి. మనకు మహావిష్ణు యొక్క అష్టమూర్తి తత్వం గురించి ఏ పురాణంలో మనకు ఉందంటే మనకి ఇక్కడ వరాహ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి ద్వారా సృష్టిని నడిపించే వైష్ణవ మాయ గురించి కూడా మనకి ఇక్కడ ఉంది. అంటే మనకి ఇక్కడ ప్రకృతిని నడిపించేది ఎవరు వైష్ణవ మాయ గురించి. అంటే ప్రకృతిని నడిపిస్తున్నటువంటి వైష్ణవ మాయ గురించి కూడా ప్రస్తావించినటువంటి పురాణం మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఏంటిది వరాహ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అష్టాదశ పురాణాలు విష్ణుమూర్తి యొక్క వివిధ శరీర భాగాలని వర్ణన కూడా ఇందులో ఉంది. మనం చెప్పుకున్నాం ఇక్కడ. మొత్తం ఎన్ని పురాణాలు మనకు 18 పురాణాలు. ఈ 18 పురాణాలు అనేవి మహావిష్ణువు యొక్క 18 శరీర భాగాలతో పోల్చినట్లుగా మనం చెప్పుకున్నాం. ఇలా పోల్చారని కూడా మనకు ఏ పురాణం చెప్తున్నాడు మనకు వరాహ పురాణంలో చెప్తాను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సత్యం పలకడం వలన అంటే మనకి ఇక్కడ సత్యం పలకడం వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ గురించి కూడా మనకు చెప్తున్నటువంటి పురాణం మనకి ఏంటంటే వరాహ పురాణం అని చెప్పుకోవాలి. ఇది మనకు వరాహ పురాణం గురించి మనం చెప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ పురాణం అంటే మనకు స్కంద పురాణము, చాలా ఇంపార్టెంట్. స్కంద అంటే ఎవరు మనకు కుమారస్వామి. ఈ కుమారస్వామి ఎవరి యొక్క పుత్రుడు అంటే ఎవరి యొక్క కుమారు అంటే మనకు శివుడు అదేవిధంగా పార్వతికి పుట్టిన సంతానమే మనకి ఎవరంటే మనకు స్కందుడు లేదా కుమారస్వామిని గుర్తుపెట్టుకోవాలి. అంటే కుమారస్వామికి శివుడు ఉపదేశించిన పురాణమే మనకు స్కంద పురాణం. అంటే ఇక్కడ స్కంద పురాణము ఎవరు చెప్తున్నారంటే కుమారస్వామికి శివుడు ఉపదేశించిన పురాణం మనకు స్కంద పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కంద పురాణం ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య అంతా మనకు 81 అండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నానంటే మనకు ఉన్నటువంటి అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణమే మనకి ఏంటంటే స్కంద పురాణం. కాబట్టి ఈ స్కంద పురాణం ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే మొత్తం 81 శ్లోకాలు ఉన్నట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఈ పురాణంలో వివిధ స్థల మహాత్యాల గురించి ప్రస్తావన ఉందండి. చాలా ఇంపార్టెంట్. మనకు ఏ పురాణంలో మనకు స్థల మహాత్యాల గురించి చక్కగా వివరించడం జరిగిందంటే మనకు స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ స్కంద పురాణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ స్కంద పురాణం వచ్చేసరికి ఖండ రూపంలో మాత్రమే కాకుండా సంహిత రూపంలో కూడా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. మనకు ఏ పురాణము ఇక్కడ ఖండ రూపంలో మాత్రమే కాకుండా సంహిత రూపంలో ఉందంటే మనకు స్కంద పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇక్కడ మనకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి ప్రస్తావించినటువంటి పురాణం మనకు స్కంద పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు పురాణాల మహత్యాన్ని ఇదే పురాణంలో తెలియజేది. అంటే మనకి ఇక ఈ పురాణాల యొక్క మహత్యాన్ని కూడా మనకు ఏ పురాణంలో మనం చక్కగా వివరించడం జరిగిందంటే మనకు స్కంద పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వామన పురాణం. ఇక్కడ వామన పురాణము అంటే ఎన్నో పురాణము అష్టాదశ పురాణంలో 14వ పురాణం మనకి ఏంటిది వామన పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు బ్రహ్మదేవుడు వామన మహత్యాన్ని కీర్తిస్తూ బోధించినటువంటి పురాణం మనకి ఏంటంటే
వామన పురాణం అని చెప్పాలి. అంటే మనకు ఇక్కడ వామన పురాణం గురించి ప్రస్తావించిన వ్యక్తి ఎవరు? మనకు బ్రహ్మదేవుడని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ పురాణంలో పుత్రుడి కంటే శిష్యుడే గొప్పవాడు అని తెలుస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఏ పురాణంలో పుత్రుడి కంటే శిష్యుడే గొప్పవాడు అని చెప్తున్నటువంటి పురాణం ఏ పురాణం అంటే మనకు వామన పురాణం. అంటే మనకు వామన పురాణంలో పుత్రుడు కన్నా శిష్యుడే గొప్పవాడు అని తెలుపుతున్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుత్రుడు అంటే పుత్తు అనే నరకం నుంచి తప్పిస్తే శిష్యుడు అన్ని రకాల నుంచి తప్పిస్తాడని చెప్తుంది ఈ వామన పురాణం. అంటే మనకు వామన పురాణంలో మనం చెప్పుకుంటాం. పుత్రుడు అంటే ఎవరు? పున్నమి నరకం నుంచి కాపాడేవాడేవాడు మనకు పుత్రుడు. కానీ శిష్యుడు వచ్చేసరికి అన్ని నరకాల నుంచి కాపాడుతాడని మనకు తెలుపుతున్నటువంటి పురాణం మనకు వామన పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వామన పురాణం గురించి. నెక్స్ట్ ఏంటి మనకు కూర్మ పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కూర్మ పురాణం వచ్చేసరికి మనకు అష్టాదశ పురాణాల్లో 15వ పురాణమే మనకు కూర్మ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. శ్రీమన్నారాయణ యొక్క పృష్ఠ భాగం అంటే మనకు వీపు భాగం. అంటే మన ఇక్కడ మహావిష్ణువు యొక్క వీపు భాగంతో పోల్చబడినటువంటి పురాణం మనకేంటిది? కూర్మ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ కూర్మ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఇంద్రుని సమక్షంలో మహర్షులకు ఉపదేశించిన పురాణమే ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఈ కూర్మ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఇంద్రుని సమక్షంలో మహర్షులకు బోధించినటువంటి పురాణమే మనకి ఏ పురాణం? మనకు కూర్మ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పురాణంలో కాశీ క్షేత్ర మహాత్యం గురించి కూడా ఉన్నట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ మత్స్య పురాణం గురించి మనం చూద్దాం. ఇక్కడ మనం మత్స్య పురాణం గమనించినట్లయితే ఈ మత్స్య పురాణము అష్టాదశ మహాపురాణాలలో 16వ పురాణమే మనకు మత్స్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. శ్రీ విష్ణు భగవానుడు మత్స్య రూపంతో వైవస్వత మనువుకు ఉపదేశించిన పురాణమే ఇది. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ మహావిష్ణువు వైవస్వత మనువుకి ఉపదేశించినటువంటి పురాణమే మనకేంటిది? మత్స్య పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మత్స్య పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క మెదడుతో పోలుస్తారని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పురాణం అంటే గరుడ పురాణం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకు గరుడ పురాణం. ఈ గరుడ పురాణం వచ్చేసరికి పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నలకు మహావిష్ణువు చెప్పినటువంటి సమాధానమే గరుడ పురాణము. అంటే మనకి ఇక్కడ పక్షిరాజు పక్షిరాజు ఎవరు? మనకు గరుత్మంతుడు ఎవరంటే మనకు మహావిష్ణువు యొక్క వాహనం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ మహావిష్ణువు యొక్క వాహనం అంటే గరుత్మంతుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమే గరుడ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ గరుడ పురాణం వచ్చేసరికి ఎవరు చెప్పారు? మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్పినట్టుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా గరుడ పురాణం అనగానే మనకేంది? చాలా మంది మనం చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అపరిచితుడు మూవీ చూసాం. అపరిచితుడు మూవీ అంటే ఎవరైతే మనకు శిక్షల గురించి అంటే మన శిక్షలు వేస్తుంటారు. మనకి ఇక్కడ గరుడ పురాణం అనగానే నరకంలో విధించేటటువంటి శిక్షలు మనకు గుర్తొస్తాయని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరణం చనిపోయిన తర్వాత జీవుని స్థితి ఎలా ఉంటుంది, అదేవిధంగా చనిపోయిన తర్వాత మనం ఏం చెయ్యాలో అనే వాటి గురించి కూడా మనకు ఈ గరుడ పురాణంలో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు ఆయుర్వేద చికిత్స గురించి కూడా మనకు ఈ గరుడ పురాణంలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్స్ట్ పురాణం ఏంటి? మనకు బ్రహ్మాండ పురాణం. ఇక్కడ బ్రహ్మాండ పురాణం వచ్చేసరికి అష్టాదశ పురాణాలలో చిట్ట చివరి పురాణంగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ సృష్టికి సంబంధించి సమస్త విశేషాలు అందించేటటువంటి పురాణమే మనకేంటిది ఇక్కడ బ్రహ్మాండ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రహ్మాండ పురాణం వచ్చేసరికి మహావిష్ణువు యొక్క ఎముకలతో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. మన ఇక్కడ మహావిష్ణువు యొక్క ఎముకలతో పోల్చబడినటువంటి పురాణం ఏంటిదంటే మనకి ఇక్కడ బ్రహ్మాండ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టాలి. ఇక్కడ మనకు ఇక్కడ అంటే ఈ పురాణానికి వచ్చేసరికి మనకు బిట్టుపడడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే లలితాదేవికి సంబంధించినటువంటి విస్తృత వర్ణ, అదేవిధంగా కామాక్షి దేవి మహత్యం, అదేవిధంగా దేవి దీక్ష మొదలైనటువంటి ఘట్టాల గురించి మనకు ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు లలిత సహస్రనామం గురించి ఏ పురాణంలో వర్ణించబడింది అంటే మనకి ఇక్కడ అష్టదశ పురాణాలలో చిట్ట చివరి పురాణమైనటువంటి బ్రహ్మాండ పురాణంలో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు పురాణాలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు. వచ్చే వీడియోలో మరొక చాప్టర్ గురించి మనము క్విక్ రివిజన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.